నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా కారేపల్లి రోమన్ క్యాథలిక్ సంఘం ఆసియం చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు మాట్లాడారు. పండుగ ప్రాముఖ్యతలో, శ్రమ కాలంలో సరిగ్గా ఇన్స్టల్స్కి ముందు ఆదివారం యేసు యెరూషలేంకు వచ్చారని చెప్పేందుకు గుర్తుగా మట్టల ఆదివారం ఉత్సవాలు చేసుకుంటారన్నారు. యేసు గాడిదపై వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఫామ్ ఆకులు ఊపుతూ ఆయన వచ్చే దారిలో వాటిని పరిచి స్వాగతించినట్లు క్రైస్తవుల పారిశుద్ధ్య గ్రంథం బైబిల్ చెప్తుందన్నారు. జకరయ్య 9వ అధ్యాయం 9వ వచనంలో దీని గురించి ప్రస్తావన ఉందన్నారు. ఆ సమయంలో యేసు హోసన్నా అని పిలుస్తూ రక్షకుడిగా అంగీకరించారని చెప్పారు. జలముల దానిని స్థిరపరచిరి దావీదు సుతుడా హోసానా 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 దావీదు సుతుడా స్వామికి సదనం హోసానా 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 దేవుని పేరిట భూమిలోని చెరువులారా హెచ్చించండి. సంపూర్ణతయం జలలురధరణీయ ప్రభు స్వాగతంబ ఏలన జలనిధి వేసిరిలాందిని జలముల దానిని స్థిరపరచిరి హెబ్రో బాలక బృందము గూడి కనకములాల కొమ్మలు బోని హెబ్రో బాలక బృందము గూడి ప్రభునకు స్వాగతమెడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ప్రభునకు స్వాగతమెడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ఆనందోత్సవ గేయపు బాణి హోసానా స్వామికి స్వాగతం హోసానా హోసానా హోసానా. పరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగన్ పరమండలమాద్యంతము స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. ఒక్కడే కత్తి పేడుందాక
చాలంట ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు మనము మాణిబ్రహ్మల ఆదివారమును జరుపుకుంటూ ఉన్నాము. ఈ మాణిబ్రహ్మల ఆదివారమును మంటల ఆదివారము, లేకపోతే శ్రమల ఆదివారము, లేకపోతే ప్రభు యొక్క విజయ మహోత్సవ ఆదివారం అని మనం పిలుస్తూ ఉంటున్నాము. యేసు ప్రభువు అనేక సార్లు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఉన్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా వెళ్ళినటువంటి యొక్క దర్శనం అనేది ప్రత్యేకమైనటువంటి యొక్క అవకాశమును సంతరించుకున్నదని ఇచ్చుకోబోతున్నది చేత మనకు గొప్పగా గుర్తు చేస్తూ ఉన్నది. అనేకమైన సార్లు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. కానీ ఆయన ప్రార్థన చేసుకోవడం కోసము, వాక్యాన్ని బోధించడం కోసము, పరిచర్య కోసం ఆయన వెళ్ళి ఉన్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు ఆయన యొక్క మరణమును ఆయన గుర్తు చేయడం కోసం, మరణానికి సిద్ధమై వెళ్ళినటువంటి ఈ యొక్క సంఘటన ఈరోజు మనము శ్రీ సభ జరుపుకుంటూ ఉన్నది. అదేవిధంగా క్రీస్తు భగవానుడు ఆయన ఇంతకుముందు ఒక యాజకుడుగా లేకపోతే సామాన్యుడిగా వెళ్ళి ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఒక రాజుగా, యాజకుడుగా తన మరణానికి సిద్ధమై వెళ్ళినటువంటి ఈ పండుగను మరి కథోలిక శ్రీ సభ అంతా కూడా గొప్పగా జరుపుకుంటుండగా, మరి యేసును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజులుగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అయితే సేవకుడు అనేవాడు, విధేయత కలిగినటువంటి వారు, అదేవిధంగా క్రీస్తుని నమ్ముకునేవారు మాత్రము వారు ఆయన విలువలను పెంచుతారని ఈ 3 విషయాలు మనకు బోధిస్తుండగా, ఈ పండుగ రోజున ముఖ్యముగా మరి ఈ పండుగ ఇచ్చినటువంటి బిడ్డల విశ్వాసులు కూడా ఈ యొక్క క్రీస్తు రాజుగా అంగీకరించి ఆయన యొక్క విధేయత గుణాన్ని కలిగి ఉండి మన విలువలు పెంచుకునే బిడ్డలుగా జీవించమని ఈ యొక్క పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రార్థనను ముగించుకుంటూ దేవుని ఆశీస్సులు దేవుని మీకు మీ కుటుంబాలకి సంతరించుగాక. పిత పుత్ర పవిత్ర నామమున ఆమేన్. ఒక్క నిమిషం అట్లు